హలో అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఈరోజు ఎలా గడిచింది అనేది నేను వీడియో తీసి పెడదామనుకున్నాను. ట్రై చేశాను. ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. ఏవైనా మార్పులు చేసుకోవాలని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మార్చుకుంటాను. నాకు కూడా పెద్దగా తెలీదు ఎలా చేయాలి ఏంటి అనేది. ఖాళీ టైంలో సీరియల్స్ గట్రా చూస్తుంటారు కదండీ! నాకు సీరియల్స్ ఏం చూడనండి నేను. చూడబుద్ధి కాదు. అవే సాగదీసి చూపిస్తూ ఉంటాడు. లేనిపోని తలనొప్పని నేను సీరియల్స్ చూడను. చూస్తే సినిమాలను చూస్తాను. లేకపోతే సాంగ్స్ యేసుకుంటూ పనులు చేసేసుకుంటాను. ఇంట్లో ఏమైనా ఉన్నాయా లేవా అని చూస్తునేటప్పుడు ఈ కొబ్బరి చెప్పులన్నీ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. గుడిలకెళ్ళేటప్పుడు కొట్టేసుకొని పెట్టేస్తుంటాం కదండీ! ఆ చెప్పులన్నీ తీసి ఈరోజు సగం చెప్పులనేమొంచు బాగా తురిమేసుకున్నాను. తురిమేసి ఒక స్టీల్ బాక్స్‌కి ఎత్తేసుకున్నాను. మిగతా సగం చెప్పులని ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక స్టీల్ బాక్స్‌కి ఎత్తుకున్నాను. ఈ తురిమిందేమొంచు కొబ్బరి తురుము కూరలంట గటా యూజ్ చేసామంటే కూరలనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కదా! ఈ ముక్కలనేమొంచు ఏవైనా టిఫిన్‌లు చేసేటప్పుడు చట్నీలు చేసుకుంటాం కదా! దానికి నేను యూజ్ చేసుకుంటాను. మనం హడావిడిగా వంట చేస్తున్నప్పుడు కొబ్బరి చిప్పల నుంచి అవి వేరు చేస్తూ, కట్ చేస్తూ తీయాలంటే తాలింపులు మాడిపోతుంటాయి కదా! అలా కాకుండా ఇలా చేసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్‌గా పనులు తేలిపోతుంటాయి చకచకా. తర్వాత మినపగుళ్ళకి పురుగులు పట్టేసాయని బయట ఎండలో పెట్టానండి. మన సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కానీ ఇక్కడైతే బీభత్సంగా ఉన్నాయి అసలు ఎండలనేవి. మినప్పప్పు అలాగే మామిడికాయ తురుమును కూడా తురిమేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను. ఆమ్చూర్ పౌడర్ చేద్దామని. మా క్వార్టర్స్‌లో చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గర చింతపండు పడడం వల్ల ఏరుకొని తెచ్చేసుకున్నాను. అవి కూడా ఎండలో పెట్టి బాగా ఎండాక పిక్క తీసామంటే సింపుల్‌గా వచ్చేస్తదండి. చేతికి అంత జిగటగా అంటుకోదు కదా! అలా అని 2 రోజులు బట్టి ఎండబెడుతున్నాను. సరేలే ఈరోజు పిక్క తీద్దామని పిక్క కూడా తీసేస్తున్నాను ఈరోజేని. ఈ చింతపండు మొత్తం పిక్క తీసేసుకుంటాను. అప్పుడే మా పాప నిద్ర లేచొచ్చింది. నన్ను చింతపిక్క తీయనివ్వకుండా మధ్యలో చేతులు పడుతుంది. ఈ చాక్ అనేది చాలా షార్ప్‌గా ఉంది. ఆగి తీయడం వల్ల చాలా ఎక్కువ టైం పట్టింది. చూడండి ఇందులోటివి అందులోకి, అందులోటివి అన్నీ కలిపేస్తుందనమాట. నేనేమొంచు గలీజ్ అయిపోద్ది ఎందుకులే అని చాటగట్ట అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. తీసినవన్నీ ఒక దీంట్లో వేస్తే అలాగెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేయొచ్చని. కానీ తినొచ్చింది కదా! మొత్తం కలిపేసిందనమాట. పిక్కలు, చింతపండు తీసింది, తీయింది మొత్తం. ఆ తర్వాత అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇలా తీస్తున్న టైంలోనే మా ఆయన భోజనానికొచ్చేసారు. సరేలే భోంచేసేద్దాం టైం అయిపోతుంది అనేసంటే చకచకా పనులన్నీ చేసేసుకున్న తర్వాత భోజనం చేసేసామండి. ఈవినింగ్ టైం మా పాపని ఆడిపించడానికి నేను కిందకి తీసుకెళ్తాను. అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు క్లైమేట్ అనేది చాలా ఎండగా ఉంది. కానీ మంచిగా గాలేస్తుంది. మాకు చుట్టుపక్కల ఎక్కువగా వేప చెట్లే ఉంటాయన్నమాట. ఈ వేప చెట్ల వల్ల చాలా చల్లగా ఉంటది. కొన్నిసార్లయితే గుబగుబలాడుద్ది. కానీ చాలా వరకు చల్లగానే ఉంటది. ఈరోజు ఆకాశం గూడా చాలా అందంగా కనిపించింది. మరెందుకో గాని సరేలే వీడియో తీసి పెడదామని పెడుతున్నాను. చూడండి ఇక్కడ చుట్టూ పచ్చగా ఉంటది మా రూమ్‌కి. 3 వైపులా ఆకాశం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా అందంగా అనిపిస్తుంది కదా! ఇలా మా పాపని తీసుకెళ్తే కింద చాలామంది పిల్లలుంటారు. తమిళ్ పిల్లలు గట్టా. మనమేమొంచు ఇంటికి దూరంగా ఉంటాం కదండీ! పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే ఉంచడం వల్ల ఇద్దరు తల్లిదండ్రులు కనిపిస్తారు. మరెవరు కనిపించరనమాట. 4 వైపులా గోడలే ఉండడం వల్ల పిల్లలు ఎక్కువగా మొద్దుబారిపోతారు. అలా కాకుండా బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా పచ్చదనాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు.